స్కిన్నర్ ప్రకారం ప్రవర్తనను ఈ క్రింది విధంగా ఉత్తమంగా సవరించవచ్చు. అకార్డింగ్ టు స్కిన్నర్, బిహేవియర్ ఈస్ బెస్ట్ మోడిఫైడ్ త్రూ పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్, పరిశీలన అబ్జర్వేషన్, ఇన్సైట్ అంతర్దృష్టి, అనుకరణ ఇమిటేషన్. ఆన్సర్ ఇక్కడ పునర్బలనం. మీకు తెలుసు, ప్రవర్తన వాదముకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల్లో స్కిన్నర్ ఒకరు. స్కిన్నర్ రాసిన ఒక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ ద సైన్స్ ఆఫ్ లెర్నింగ్. స్కిన్నర్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం పేరు ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. పావురాలపైన ఎలుకపై చేసిన ప్రయోగాల ఆధారంగా కొన్ని సూత్రాలు ప్రతిపాదించాడు స్కిన్నర్. వాటిలో ముఖ్యమైనది పునర్బలనం. అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకొని రావాలంటే పునర్బలనం రెండు రకాలుగా ఉంటుంది. అనుకూల పునర్బలనం మరియు ప్రతికూల పునర్బలనం. అంటే వ్యక్తి ఏదైనా ఒక ప్రతిస్పందన చేసినప్పుడు బహుమతులు ఇవ్వడం ద్వారా, పొగడత ద్వారా అనుకూల పునర్బలనం, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వవచ్చు. ఏదైనా ఒక ప్రవర్తన మనం ఆశించలేదు, వ్యక్తి సరికాని ప్రతిస్పందనలు చేసినప్పుడు శిక్ష, నింద లాంటి పనిష్మెంట్ మనం ఇస్తే దాన్ని మనం ప్రతికూల పునర్బలనం అంటాం. ఈ విధంగా పునర్బలనం అనేది ఇన్ జనరల్గా రెండు రకాలుగా ఉంటుంది. ఇది ప్రేరణ కలిగించడంలో కూడా స్కిన్నర్ యొక్క ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. అయితే ఈ పునర్బలనం అందించేటువంటి క్రమంలో, ప్రయోగం చేసేటువంటి క్రమంలో పునర్బలన షెడ్యూల్ 4 రకాలు. అది మొదటిది నిరంతర పునర్బలనం. అంటే వ్యక్తి చేసే ప్రతి ప్రతిస్పందనకు పునర్బలనం ఇవ్వడము, దీన్ని కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. రెండవది స్థిర నిష్పత్తి పునర్బలనం, ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్. ఈ యొక్క స్థిర నిష్పత్తి పునర్బలనంలో కొన్ని నిర్ణీత ప్రతిస్పందనలకు మాత్రమే పునర్బలనం ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవది స్థిర కాల వ్యవధి పునర్బలనం, ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వల్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా ప్రతి నిమిషానికో లేక ప్రతి 5 నిమిషాలకో 10 నిమిషాలకో అభ్యసన ప్రక్రియలో పునర్బలనం ఇవ్వడాన్ని స్థిర కాల వ్యవధి అంటాం. దీంట్లో ఆన్సర్ ఉంది, కాలాన్ని బట్టి పునర్బలనం ఇస్తే స్థిర కాల వ్యవధి. అట్లా కాకుండా కొన్ని ప్రతిస్పందనలకు మాత్రమే పునర్బలనం ఇస్తే స్థిర నిష్పత్తి, లేక ప్రతి ప్రతిస్పందనకు పునర్బలనం ఇస్తే నిరంతర పునర్బలనం. కనుక ఇక్కడ కొన్ని సందర్భాలలో కాలాన్ని బట్టి, మరికొన్ని సందర్భాలలో ప్రతిస్పందనలను బట్టి పునర్బలనం ఇవ్వడాన్ని చరశీల పునర్బలనం అంటాం. ఈ విధంగా స్కిన్నర్ సిద్ధాంతంలో పునర్బలనం అనేది ప్రవర్తనలో మార్పు తెచ్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సూత్రం. ఈ కంటెంట్ మీకు నచ్చితే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలియా అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వాచ్ చేయండి.